పిల్లలైనటు హిందూ బ్రాహ్మణుల ద్వారా పిల్లలు కనాలి అనేది వాళ్ళ ధర్మం అనమాట. హిందూ మతంలో అదొక మంచి గొప్ప ధర్మం. ఏం మాట్లాడుతున్నారా మాదార్చోద్? రాముడు ఏంది కొన్ని సంవత్సరాల పాటు కౌశల్యతోటి దశరథుడు ఇంటర్ కోర్సు జరుపుకుంటాడు కదా. సంబంధం ఉంది కదా, శారీరక సంబంధం ఉంది కదా. ఆ తర్వాత పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టినప్పుడు మరి అశ్వమేధ యాగం చేశారు. అశ్వమేధ యాగం అంటే గుర్రం యొక్క పురుషాంగంతో వీళ్ళు అసలు చేయాలా, కాసేపు అలా చేయాలి. దాని పురుషాంగాన్ని ఆ రాజు యొక్క భార్య తన యోనిలో పెట్టుకోవడం. ఆ తర్వాత ఏంది, బ్రాహ్మణులకు ఈ రాజు తన భార్యను అప్పచెప్పాలా. తర్వాత డబ్బులు ఇచ్చి మళ్ళీ రాజు నుంచి భార్యను మళ్ళీ విడిపించుకోవాలా. రాజుకి భార్యను అప్పచెప్పినప్పుడు మరి దాని గురించి ఆలోచించాలి, దాని వ్యవహారం ఏంటని. సో ఇప్పుడు దశరథుడు పుట్టకపోతే బ్రాహ్మణులు పుట్టొచ్చు కదా పిల్లలు. నెక్స్ట్ మరి పిల్లలు పుట్టారంటే ఎలా పుడతారు? ఆ తర్వాత పుత్రకామేష్టి యాగం అని ఇవన్నీ చేయటం. తర్వాత అశ్వమేధ యాగం అని అంటే చాలా భయంకరమైనటువంటి యజ్ఞం అది. గుర్రాన్ని చంపడం, దాని పురుషాంగాన్ని ఆ రాజు యొక్క భార్య తన యోనిలో పెట్టుకోవడం, పక్కన వాళ్ళు మంత్రాలు చదవడం. ఆ తర్వాత రాజు యొక్క భార్యని ఆ యజ్ఞం నిర్వహించినటువంటి బ్రాహ్మణులు రాజు భార్యను తీసుకుంటారు. రాజు భార్యను తీసుకున్న తర్వాత మళ్ళీ రాజు ఏం చేయాలి, కొంత ధనాన్ని ఆ బ్రాహ్మణులకి ఇచ్చి మళ్ళీ భార్యను విడిపించుకోవాలి. మరి ఆ భార్యలు ఎంతసేపు ఆ బ్రాహ్మణుల దగ్గర ఉంటారు అనేది అది ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఎంతసేపు ఉంటారు, నైట్ ఉంటారా, లేకపోతే 2 రోజులు ఉంటారా, 3 రోజులు ఉంటారా, 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుంటారు. ఆ రాజు భార్యలు బ్రాహ్మణుల దగ్గర ఉన్నప్పుడు మరి ఆ బ్రాహ్మణులు ఏం చేస్తారు? బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కంటం అనేది సహజంగా ఉంది. ఇది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నియోగ ధర్మం అని, లేకపోతే ఇంకో ధర్మం అని ఇట్లా ఉన్నాయి. పిల్లలైనటు హిందూ బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనాలి అనేది వాళ్ళ ధర్మం అనమాట. హిందూ మతంలో అదొక మంచి గొప్ప ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. మనుషులు ఈ రోజు లైక్ చేస్తారు, రేపటి దినం డిస్లైక్ చేస్తారు. మనుషులు